కనుమ పండుగ అంటే ఏమిటి? ఈ కనుమ ఏ విధంగా జరుపుకుంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగను కనుమ పండుగ అంటారు. దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవులను ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. పశుపక్షాదులకి గౌరవాన్ని సూచించే పండుగలా ప్రసిద్ధి చెందింది ఈ కనుమ పండుగ. కనుమ పండుగ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే రోజుని జరుపుకుంటారు. కనుమ పండుగ ప్రకృతిని, పశువులను, సంపదను, కుటుంబ స్నేహాలను గౌరవించే పండుగ కనుమ. ఈ పండుగ సందర్భంగా పశువుల పట్ల కృతజ్ఞతను తెలియజేయడానికే జరుపుకుంటారు. గోపూజలు నిర్వహించి వాటికి ప్రత్యేకంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు. కనుమ పండుగ ప్రకృతిని గుర్తు చేస్తూ పంటల యజమానులకు, రైతులకు సమృద్ధి కలిగించాలనే అభిలాషను ప్రతిబింబిస్తుంది. ఈరోజు బంధువులను, స్నేహితులను కలిసి పండుగ జరుపుకుంటారు. చిన్నపిల్లలు, పెద్దలు ఆటపాటలతో సరదాగా కనుమ పండుగ రోజు సమయాన్ని గడుపుతారు. కనుమ పండుగ రోజు మాంసాహారం చేసుకోవడం అలవాటుగా ఉంటుంది. చక్కగా రుచికరమైన పిండి వంటలతో ఆనందంగా ఉంటారు. ఈ కనుమ పండుగ రోజే గంగిరెద్దులాట, కోడిపందాలు వంటి అనేక రకమైన జానపద సంప్రదాయాలు కనుమ రోజున జరుగుతాయి. హిందూ పురాణాల ప్రకారం కనుమ రోజున పశు సంపదను కాపాడే దేవుడు నందీశ్వరునికి మరియు గోమాతకు పూజలు చేస్తారు. ఇది పశు సంపదకు మన కృతజ్ఞతను తెలియజేయడమే. కనుమ పండుగ ఆహ్లాదకరంగా బంధువులంతా కలిసి గడిపే పండుగ. కుటుంబ సంప్రదాయాలు విలువను మరింత బలపరుస్తుంది ఈ కనుమ పండుగ. ఈ వీడియో నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.